రమేష్ రెడ్డిపై మాట్లాడిన ఆరోపణపై ఏకొండూరు మండలం రేపూడి గ్రామంలో రమేష్ రెడ్డి తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్స్ టైం నన్ను 50 లక్షలు కావాలని అడిగారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. మాకు తెలిపిన ఫ్రెండ్స్ మేము కలిపి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచాక ఏకొండూరు మండలంలో ఏ వర్క్ కావాలన్నా నీకే ఇస్తాను, నాకు 2 కోట్ల అవసరం ఇవ్వమని అడిగారు. మా ఆర్థిక పరిస్థితికి బాగోకి ఇవ్వనందున మాపై కక్ష సాధింపు నిజం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే 30 సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేస్తున్నాను, మాపై కావాలని ఆరోపణ చేశారు. ఇక పార్టీ కోసం నేను ఎంతో కృషి చేశాను. ఈ సందర్భంగా ఈ కక్ష సాధింపు చర్యలు ఎస్టీ మహిళలు నా మీద ఏమైనా కేసులు పెట్టారా, లేనిపోని నిందలు వేసి కావాలని నాపై కేసులు పెట్టి అన్ని విధాలుగా హింసిస్తున్నారు. ఒక ఎస్సీ వ్యక్తిపై లేనిపోని అపనిందలు వేసినందుకు ముందు తాగి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. దానికి కారణం మీరు కాదా అన్నారు. గోపాలపురంలో జరిగిన ఎస్టీ మహిళపై దౌర్జన్యం చేయడం న్యాయమా? దానిపై చర్యలు ఎవరు తీసుకుంటారు? నాకు అన్యాయం జరిగిందని ఓ మహిళ నాపై కేసులు పెట్టారని అంటున్నారు. మీరు నిరూపించిందని తెలియజేశారు. కూడా గిరిజనులని పొందుపరచడం, ఈ రకంగా చేయడం చాలా బాధాకరంగా ఉందని, ఇలాంటి చర్యలు చేయకూడదని ప్రభుత్వం కూడా ఆలోచించాలని, ఈ అమాయక జనాన్ని గిరిజన హరిజనులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని అవమానపరచకూడదని, దయచేసి ఇలాంటి పని ఎప్పుడు చేయకూడదని చెప్పేసి ఆ రోజు నుంచి మొదలయ్యింది ఇదే పరిస్థితి. అంటే మీరందరూ కూడా పార్టీ పెద్దలందరూ ఆలోచిస్తున్నారు. ఎవరు తప్పు చేశారో, నేను గనక తప్పు చేసి ఉంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. పార్టీకి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయండి. అసలు ఏ కొండూరు మండలం కాదు, ఊరు కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. చేస్తున్నారు. అసలు టిప్పర్లు దొరకటం ఏంటి, 99 టిప్పర్లు బయటికి వెళ్ళటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? అంటే నేను గ్రావుల పర్మిషన్కి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినందుకు నా మీద ఇన్ని అపవాదాలు చేస్తున్నారు. అంతకంటే ఏం కావాలి అనేది కూడా, అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా అతనికి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఓకే చెప్పండి. మాకు సంబంధం లేని విషయం అది. ఆ రికార్డింగ్ లో వాయిస్ మీది కాదండి, మాది కాదు. డబ్బింగ్ చేశారు, అంతేగాని మాకు సంబంధించింది కూడా కాదు అది. ఎన్ని రోజులు ఎందుకు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టవచ్చు. అందరినీ కూడా ఎక్కడ నుంచి ఎవరెవరు ద్వారా గారేది అలాంటివి జరుగుతున్నాయి కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మీరు తొందరపడొద్దు, నువ్వు రమేష్ రెడ్డి నీకు ఒక అన్ని పదవులు చేసి ఉన్నావు, అన్ని రకాలుగా ఉన్నావు కాబట్టి నువ్వు అనేది అవనేది ఒక్కొక్కరు ఎవరున్నారో దాన్ని అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తొందరపడి ముందుకు వెళ్ళొద్దు, పబ్లిక్ అనేది అవ్వకూడదు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం అన్న ఆలోచనతోటి ఇలా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వాయిస్ లో రమేష్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళే ఇద్దరు నాకు పెట్టారని చెప్పారు కదా. రమేష్ రెడ్డి గారి దగ్గర ఉన్న 2 వ్యక్తులు బయటకు లీక్ చేశారని చెప్పారు. వాళ్ళకు కూడా చాలా అన్యాయం చేస్తే వాళ్ళకు కూడా రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, అందుకని ఆ వీడియో మాకు పెట్టారు, బయటకు పెట్టారు అని చెప్పాను అన్న. చెప్పలేని వాడు కావాలని చెప్పి చేసిందే కానీ నాకు సంబంధించిన విషయం కాదు అది. అసలు ఆ ఆడియో రికార్డ్ కూడా అసలు నాకు సంబంధించింది కాదు, నాకు తెలియంది. అది కావాలని చెప్పి ఆ రకంగా చేయించుకుంది. ఎవరు చేయించుకున్నారు, అది ఎలా వచ్చింది అనేది కూడా దాన్ని అనేది తీస్తున్నాం బయటికి. అవి తీస్తుంటే కొన్ని ఆధారాలు వస్తున్నాయి. అవన్నీ బయటికి వస్తాయన్న ఆలోచనతోటి ఇవన్నీ కావాలని చెప్పి చేస్తున్నారు. ఒకటే చెప్పాం అందరినీ కూడా, దాన్ని ఏ తొందరపడవద్దు. తొందరపడినందువల్ల ఉపయోగం కాదు, పార్టీకి నష్టం. అది మన తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం. అవి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి, ఆ రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి అసలు మాట్లాడింది ఎవరు, అన్ని రకాలుగా కూడా ఆలోచన చేస్తున్నాం. రెడ్డి గారు ఒక క్వశ్చన్ అండి. ఈరోజు 48 గంటలు మిమ్మల్ని రాజీనామా చేయమన్నారు, మీరు స్పందించారు. 2 కోట్లు ఎమ్మెల్యే గారు అడిగారని మీరు అడుగుతున్నారు. మరి ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో చెప్పొచ్చు కదండి. అంటే మీ మధ్య విభేదాలు వచ్చినాయి కాబట్టి మీరు రాజీనామా చేయమన్నాక
మీరు 2 కోట్లు అడిగారని చెబుతున్నారు. రాజీనామా చేయమన్నా కాదు సార్ బహిష్కరిస్తున్నప్పుడు పార్టీ పార్టీ నుండి పార్టీ నుంచి బహిష్కరిస్తానన్నది కాదు. నువ్వు చేసేది తప్పులు మీరు. నేను ఏ తప్పు చేయలా. నేను ఏ ఒక్క తప్పు చేశానంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. అలాగే క్వశ్చన్ అడిగారు సార్. కిషోర్ గారికి 4 ట్రాక్టర్లను 50 లక్షల రూపాయలు ఇచ్చారు రమేష్ రెడ్డి గారు. నేను ఎంక్వైరీ చేస్తే 1 లక్ష తెలియదు. ఒక ట్రాక్టర్ నేను ఇవ్వాలి కిషోర్ గారు వాళ్ళకి. కిషోర్ గారికి నేను దేనికి ఇస్తాను? దానికి ఒక ట్రాక్టర్ ఇచ్చారు. నేనేమన్నా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్కులు ఏమన్నా చేశానా? గారే ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే గారు అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఆరోపణ మీ ఆడియో ఒకటి బయటకు వచ్చిందని చెప్పని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళి ఆ ములుగురు కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు 4 ట్రాక్టర్లు 50 లక్షలు క్యాష్ ఇస్తాను, నా మీద ఏం లేకుండా చేయండి అని చెప్పని మీరు బేరం కుదుర్చుకొని అని బయటకు వచ్చిందట. ఆయన ఎంక్వైరీ ఎమ్మెల్యే గారి ఎంక్వైరీలో ఒక ట్రాక్టర్ మీరు ఇచ్చినట్టు చెప్పారు. దానిపై మీ స్పందన ఏంటంటే? 4 ట్రాక్టర్లు కాదు, నాకు ఉన్నాయి 5 ట్రాక్టర్లు ఉన్నాయి. ఎవరో చెప్పిని ఇని మాట్లాడటం కాదు. ఒక ట్రాక్టర్ అనేది ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఆయన ఉన్నప్పుడే కిషోర్ గారు అడిగారు. ఎమ్మెల్యే గారు ఉన్న టైంలోనే సార్ ఇది నేను తీసుకుందని చెప్పాను. కిషోర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. కిషోర్ గారిని అడిగినా అంతే ఉండాలి. వాళ్ళిద్దరి సమక్షంలో నాకు ఒక వాటర్ ట్రాక్టర్ కావాలన్నారు. అన్నయ్య నేను ఇంత కొన్నానని చెప్పాను. ఆ డబ్బులు నేనే ఇస్తానని చెప్పి ఒక ట్రాక్టర్ తీసుకున్న మాట వాస్తవం. గోపాలపురం క్వారీ నుంచి అసలు ఎంత గొడవ జరిగిందన్న? గోపాలపురం క్వారీ గురించి కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పి మనుబోలు శ్రీను మేమిద్దరం ఫ్రెండ్స్ అని ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో మాకే అర్థం కావట్లా. మనుబోలు శ్రీను అనే వ్యక్తి 8 నెలల క్రితం నాకెవరో కూడా తెలియదు. తర్వాత ఇతను ఈ జనసేన కన్వీనరు అంటే ఏకొండూరు మండలమే అంటే తర్వాత అతను ఒక ఆర్ఎంపీ డాక్టరు, అతనికి ఒక మెడికల్ షాప్ ఉంది. అతను జనసేన కన్వీనర్ అని తెలుసు. 8 నెలలకే నాకు క్లోజ్ ఫ్రెండ్ అంట. ఎలా ఉందో పరిస్థితులు చూడండి. 8 నెలల్లోనే క్లోజ్ ఫ్రెండ్ అవుతాడా? నేను ఎప్పుడు అతని అమ్మటి నేను ఎప్పుడు వెళ్ళలా, నా కారులో ఎప్పుడు ఎక్కించుకొని తిరగలా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఒక కార్యకర్తగా నుంచి 19 సంవత్సరాల క్రితం నా భార్య తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా పనిచేసింది. తర్వాత జిల్లా మెయిన్ కమిటీలో నేను ఒక సభ్యుడిగా పనిచేశాను. తర్వాత 3 సార్లు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు మేము ఇవాళకి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మన పార్టీకి శాయశక్తుల మన తెలుగుదేశం పార్టీ గెలుపుకు మా వంతుగా మేము కృషి చేసినందుకు మీరు మా చెంప గుయ్యమనిపిస్తారా అని చెప్పి అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు మా మీద కావాలని చెప్పి లేనిపోని ఆరోపణలు చేశారు. ఒక రికార్డింగ్ సృష్టించారు. అది మాకు సంబంధించిందా అని అడుగుతున్నాం. కావాలని చెప్పి మీరు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళకి ఏం చేశారు అనేది ఇప్పుడు కూడా చాలామంది మహిళలు, ఎస్టీ మహిళలు మీ అందరికీ కూడా మీడియా మిత్రులకి తెలియజేశారు. వాళ్ళని ఎందుకు పిలిచారు, పిలిచిన తర్వాత ఏమేమి అడిగారు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు వివరించారు. వాళ్ళందరూ మహిళలు లోన్లు ఇస్తానని పిలిపించారు. మీకు ఒక్కొక్కరికి తెస్తామని చెప్పి పిలిపించారు. ఎందుకు పిలిపించారో మీకే అర్థం కావాలి. ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతున్నా,
మీకు మొన్న ఆర్థికంగా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయబట్టా? ఎక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదో, పార్టీ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మా చేతనైనంత సహాయం చేయబట్టా? మా గోబ గుయ్యమనిపించేది మీరు. ఇయాలకి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఇప్పుడు మేము మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఒక విఆర్ఓ కంప్లైంట్ పెట్టింది, దానికి సమాధానం మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ విఆర్ఓ భర్త తెలుగుదేశం పార్టీ సర్పంచి, మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు రైస్ మిల్లు హౌస్ కట్టుకొని ఈ తండాల మధ్య ఉంటున్నాం. ఈ తండాల్లో ఏ మహిళ నా మీద కేసు పెట్టిందని చెప్పి నా గోబ గుయ్యమనిపిస్తారు ఎమ్మెల్యే గారు మీరు. ఇంకా మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఎమ్మెల్యే గారు. మిమ్మల్ని దేనికి మమ్మల్ని సస్పెండ్ చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను మంచోడిని కానప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా ఎందుకు అవకాశం ఇచ్చిద్దని చెప్పి అడుగుతున్నాను. నేను మంచోడిని కానప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిగా 3 సార్లు నాకు మండలం మొత్తం అధ్యక్షుడిగా మీరే ఉండాలని చెప్పి నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక గిరిజనమైన ఎక్కడన్నా కేసు పెట్టిందా నా మీద? మీ మీద కేసులు పెట్టారు. ఒక ఎస్సీ అతను కూడా మీ మీద కేసు పెట్టాడు. దేనికంటే మొన్న ఈ లేని కుటుంబాలు ఉన్నాయి, కాలనీలు వస్తున్నాయి, గ్రావుల పర్మిషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. దాని కారణంగా మీరు అనేక రకాలుగా ఒక సృష్టించి ఒక వీడియోలాగా సృష్టించారు. దాన్ని మళ్ళీ నేనేదో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించానంట ఏకుండూరు మండలంలో. నేను ఎక్కడ ఏ ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడ పెట్టించానో నాకు అర్థం కావట్లా. అసలు ఏకుండూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కేసు కూడా పెట్టలేదు. బోర్లు పైపులు కోపించానని చెప్పి మీరు కేసులు పెట్టిస్తున్నారు మా మీద. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతకుముందు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తిరువూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలలో కూడా రమేష్ రెడ్డికి ఏంచి చైర్మన్ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంచి చైర్మన్ నాకు అవకాశం ఇచ్చారు. నేను ఏం తప్పు చేశానని చెప్పి నా గోబగూయం అనిపిస్తారు ఎమ్మెల్యే గారు. మీరు నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు? మీకు ఒక విఆర్ఓ కంప్లైంట్ చేసింది మీ మీద, ముందు తాగింది విఆర్ఓ. ఒక విఆర్ఓ భర్తని సర్పంచ్ నా కొడక అని చెప్పి పబ్లిక్ లో తిట్టారు మీరు. మిమ్మల్ని పార్టీ ఏం చేయాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్సీ అతను కూడా మొన్న ముందు దాగి హాస్పిటల్లో ఉన్నాడు. అతను కూడా మిమ్మల్ని గురించే చెప్పాడు. మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకి. ఒక ఎస్టీ మహిళ మీద మీరు చెయ్యి చేసుకున్నారని చెప్పి కేసులు పెట్టింది మీ మీద. మేము ఏం తప్పు చేశామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. 48 గంటలలో మీరు సస్పెండ్ చేయకపోతే మీరే రాజీనామా చేస్తున్నారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక తెలుగుదేశం పార్టీ, ఒక సర్పంచ్ భార్య విఆర్ఓ ఒక ముందు తాగి పబ్లిక్ లో హాస్పిటల్లో ఉన్నందుకు మీరు పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక ఎస్సీ తెలుగుదేశం పార్టీకి కష్టపడినందుకు అతను హాస్పిటల్లో ఉండి అతను వాట్సాప్ మీరు ఏమేం చేశారు, ఎవరి మీద ఏమేం పెట్టమంది మొత్తం క్లియర్ కట్ గా చెప్పినందుకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీ తెలుగుదేశం పార్టీ మీలాంటి వాళ్ళే ఏం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తూనే ఉంది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఇవాళకి 30 సంవత్సరాల నుంచి తండాల్లో నివసిస్తున్నాను.
నా చేతనైనంత సహాయం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది ఉందంటే నా చేతనైనంత సహాయం చేస్తున్నందుకు నా గోపగువి అనిపిస్తారా ఎమ్మెల్యే గారు? తెలుగుదేశం పార్టీ తరపున నా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు నందమూరి హరికృష్ణ గారి గ్రాంట్ ద్వారాగా 14 సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ₹1 డబ్బులు తీసుకోకుండా వాటర్ మినరల్ వాటర్ ఊకినే అందరికీ పోసినందుకు నన్ను సస్పెండ్ చేస్తారా ఎమ్మెల్యే గారు? దేనికి నన్ను సస్పెండ్ చేయిస్తారు? ఎవరన్నా నా మీద కేసులు పెట్టారా? నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో అన్న కంప్లైంట్ పెట్టారా? అంటే మీరే పిలిపించుకున్నారు, మీరే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎందుకు పిలిపించారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇప్పుడే మీ అందరికీ కూడా వారందరూ కూడా తెలియజేశారు. ఎస్టీ మహిళలు మీకు అక్కడికి వచ్చిన వాళ్ళే తెలియజేశారు. మీరు దేని గురించి పిలిపించారు? లోన్లు ఇస్తారని చెప్పి పిలిపించారు. ఒక్కొక్కరికి ఏదో ఇస్తానని చెప్పి పారితోషికం ఇస్తానని చెప్పి పిలిపించారు. వాళ్ళే తెలియజేశారు, మీకు అందరికీ కూడా చెప్పారు. ఇంకా అంతకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక అంతకంటే మేము చెప్పాల్సినవి, ఎందుకంటే చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా సొంతూరులో వైఎస్ఆర్ సర్పంచ్ ఇంటికి వెళ్ళావు ఎమ్మెల్యే గారు, టీ తాగావు, సచివాలయానికి వెళ్ళావు, రమేష్ రెడ్డికి పని చేయొద్దన్నావు. దేనికి పని చేయొద్దండి, దేనికి నువ్వు ఇష్టపడింది ఏంటనేది కూడా అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. నీకు ఆర్థికంగా మేము తెలుగుదేశం పార్టీకి నా ఫ్రెండు నేను కలిపి నీకు 50 లక్షలు ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినందుక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 2 కోట్లు అడిగావు. నీకు ఆ 2 కోట్లు నువ్వు ఏదో రకంగా ఇవ్వమన్నందుక నా దగ్గర నా పరిస్థితి బాగాలేదండి. అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు నేను వర్కులు చేశాను. 10% ఈ తండాలకి కంట్రిబ్యూషన్ కట్టి చాలా ఇబ్బందులు ఉన్నాను. కోర్టు ద్వారాగా కొన్ని డబ్బులు తెప్పించుకున్నాను. ఇంకా కొన్ని డబ్బులు అనేది రాని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యే గారు అని చెప్పాను. నువ్వే అడిగావు, మండలం మొత్తం నువ్వు వర్కులు చేయి, 10% కంట్రిబ్యూషన్ నాకు అనేది డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగింది నువ్వు.